కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ కు మా సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ తక్కలపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఇండియా కూటమి విజయం తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి, జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి, డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్ జూలగంటి సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శక్తులను బలరాం నాయక్ గారిని సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి పోలిక బలరాం గారి చేతి గుర్తుకే, సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి పోలిక బలరాం గారి చేతి గుర్తుకే వర్ధిల్లాలి. ఇండియా కూటమి ఐక్యత, ఇండియా కూటమి ఐక్యత, ఇండియా కూటమి ఐక్యత, ఇండియా కూటమి ఐక్యత. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ గారు ఏ ఒక్కరోజు కూడా నోరు తెరిచి మా మైపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, మా మైపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి బయ్యాల ఉక్కు పరిశ్రమకు సంబంధించి కానీ, ఇక్కడికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కానీ ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్ లో నోరు విడిచి నోరు తెరిచి ఈ ప్రాంత ప్రజల బాధలను అక్కడ ప్రస్తావించినటువంటి దాఖలా లేవు. మళ్ళా ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు వస్తా ఉన్నారు మాకు ఓట్లు లేదని చెప్పి. అదే పద్ధతిలో బీజేపీ మొన్నటిదాకా బీఆర్ఎస్ లో ఉండి ఈరోజు బీజేపీలోకి వచ్చి మీ మీద ఇక్కడ ఎగబెట్టామని చెప్పి 10 సంవత్సరాల అధికారులు ఉన్న మీరు ఈ ప్రాంతానికి ఏం చేశారు? మీరు గిరిజన విశ్వవిద్యాలయం ఎందుకు ఇంతవరకు అది అడ్డు గతి లేదు? దాని మీద మీ స్పందన ఏంటి? బయ్యార ఉక్కు పరిశ్రమ మీద బీజేపీ స్టాండ్ ఏంటిది? ఇవన్నీ మీరు చెప్పి ఆ తర్వాత ఓట్లాడాలి తప్ప మీరు ఏదో మాయమాటలు చెప్తే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ డిపాజిట్లు గల్లంతైనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలందరూ కూడా ఇది గమనించి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఈ ప్రాంతంలో ఎన్నికైనటువంటి బలరాం నాయక్ గారు మళ్ళొకసారి మంత్రి అయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడికి రావాల్సినటువంటి గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, బయ్యార ఉక్కు పరిశ్రమ కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా వారు కృషి చేస్తారు. వారు కృషి చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ వారి గెలుపుకు సంపూర్ణంగా సహకరిస్తుంది. అన్ని రకాలుగా మేము ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వేసేటువంటి విధంగా మేము చర్యలు తీసుకుంటామనే సందర్భంగా తెలియజేస్తూ సెలవుస్తున్నాం. ఎరువుల ధర ఏం తగ్గించారో మొత్తం జీఎస్టీ వేసినాం. ప్రతి ఒక్క నా మీడియా సోదరులు, నా తమ్ముడు తోడుకున్న ప్రతి ఒక్క బనీను, టీషర్ట్, షర్ట్ల మీద కూడా జీఎస్టీ వేశారు. రేపు కటింగ్ షాప్ల మీద కూడా జీఎస్టీ వేస్తారు తెలుసా? కాబట్టి బీజేపీ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఏం చేశాడు కేసీఆర్? అప్పుల పాలు తప్ప ఏమైనా చేసింది ఎవరైనా ఉందా? ఉంటే చెప్పమని చెప్పండి. పైసలు తీసుకొని వచ్చి మధ్య దళాలు లెక్క పైసలు తినేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. బైవర్కేషన్ అయినప్పుడు అప్పుల పాలు ఉండవా? ఏదేదో చెప్పారు. ఎల్కేజీ, పీజీ, అది ఇది, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చారండి? ఏదైనా ఊర్లో చూపించాడు, ఒక 100 ఇంటి ఇచ్చినట్టు అక్కడక్కడ ఒకటి కొట్టించి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. అది కూడా స్థానిక సంస్థలు వచ్చినప్పుడు సమస్య
₹1,00,000 ప్రతి మహిళకి వేస్తున్నారు. ఇప్పుడు రేపు ఇండియన్ కూటమి రాగానే ప్రతి మహిళ, ప్రతి అక్క, ప్రతి చెల్లె పెన్షన్ అయితే ఎలాగో ఇస్తాం. మళ్ళా ₹1,00,000 ప్రతి సంవత్సరం 10 నెలలకు ₹1,00,000 రాహుల్ గాంధీ గారు ఇండియన్ కూటమి రాగానే ఏమవుతున్నారు. సిల్వర్ మేనిఫెస్టో సోదరులు పూర్తి పార్లమెంట్ లో నాకు సహకరించి నాకు పూర్తి స్థాయిలో నన్ను గెలిపిస్తారని నేను భావిస్తున్నాను, నమ్ముతున్నాను విశ్వాసంగా. సిపిఎం సిపిఐ సోదరులు నాకు ఒక పట్టుదలతో గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. అతి త్వరలోనే మేము జిల్లా మీటింగ్ పెట్టుకోబోతున్నాం. మా విజయన్న ఏ టైం ఇస్తే ఆ టైంలో మేము పెట్టుకోబోతున్నాం.